నమస్తే, వెల్కమ్ టు జనైతే టీవీ. వార్తాపత్రికల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాల మీద ఇవాళ మాట్లాడదాం. సో దిశ పత్రికలో ప్రచురించినటువంటి ఒక కొన్ని కథనాలు చాలా హాటుగా ఉన్నాయి. వాటి మీద ఒకసారి చూద్దాం. ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తన అభిమానాన్ని చాటుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ సీఎం రేవంత్తో ఎస్ఆర్టీఆర్ఐ చైర్మన్ భేటీ అయినటువంటి విషయం. సో ఆయనకు చైర్మన్గా ఆ పదవి ఇచ్చినందుకు గాను తమకు అన్ని వేళలా సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరినట్టు విషయం. సో ఆయన నియామకాన్ని చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ జరిగినటువంటి విషయానికి సంబంధించింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ఎన్ కిషోర్ రెడ్డిని నియమించినందుకు రేవంత్ రెడ్డితోటి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆ చైర్మన్గా నియమించినటువంటి నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఆయన సన్మానించారు. ఇక రాబోయే రోజుల్లో కూడాను తమ సంస్థకు అన్ని విధాలా సహకరించి ఆదుకోవాలని చెప్పేసి ఆయన విన్నవించినటువంటి విషయం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా పాల్గొన్నట్టుగా తెలుపుతున్నటువంటి వార్త. ఇంకోటి చూద్దాం. అదేవిధంగా తమ అభిమానాన్ని చాటుకున్నటువంటి మరొకటి ఇక్కడ కనబడుతుంది. క్రేజీ సీఎంగా రేవంత్ రెడ్డి కైట్స్ అని చెప్పేసి చిన్నారులకు పంచిపెట్టినటువంటి మెట్టు సాయి కుమార్. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా మెట్టు సాయి కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. సో సంక్రాంతి పండుగ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కూడినటువంటి పతంగులను తయారు చేసి చిన్నారులకు పంచిపెట్టారు. గతంలో సీఎం పుట్టినరోజు సందర్భంగా పూరిలో రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత తాజాగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడినటువంటి కైట్స్ని తయారు చేశారు, చిన్నారులకు పంచిపెట్టారు. సో ఇట్లా ఈ రకంగా తమ అభిమానాన్ని చాటుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొందరు వారికి సంబంధించింది. ఇక రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వారికి ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికందరికీ అలానే కంటిన్యూ చేస్తాం. ఎటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఉండవు. ఆ తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి వార్తకు సంబంధించింది ఇక్కడ మనకు కనబడుతుంది. కొత్త రేషన్లు ఎన్ని లక్షలైనా ఇస్తాం. తర్వాత పాత కార్డుల్లో ఎటువంటి కోతలు ఉండవు. ఫిబ్రవరిలో భూభారతి చట్టం వస్తుంది, అమల్లోకి వస్తుంది. విడతల వారీగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాం అని చెప్తూ పేదలందరూ ఆనందంగా ఉంటేనే మాకు పండుగ మీడియా చిట్ చాట్లో చెప్పినటువంటి మాటలు, పొంగిలెట్టి చేసినటువంటి వ్యాఖ్యలు. సో దానికి సంబంధించింది ఇక్కడ చూద్దాం ఒకసారి. అర్హులైనటువంటి అందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఎన్ని లక్షల కార్డులైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పాత రేషన్ కార్డులో ఎటువంటి కోతలు ఉండవని రెవెన్యూ, హౌసింగ్ అండ్ ఐఎండ్ఆర్పిఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భరోసా ఈ పథకాలను ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక ఇవాళ ఖమ్మంలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద, ఆ తర్వాత వారు చేసినటువంటి తప్పులను ఇందిరమ్మ ప్రభుత్వం చేయబోదని, అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగిపోతున్నట్టుగా అని చెప్పారు. ఇక ఫిబ్రవరి నెలలో అమల్లోకి రాబోతుందని, ప్రజలకు నష్టం కలిగించే ఏ పని అయినా సరే ఇందిరమ్మ ప్రభుత్వం ఇక చేయబోదని, ఇక విడతల వారీగా అన్ని పథకాలను ఖచ్చితంగా అమలు చేసే దిశగా ముందుకు పోతామని చెప్పినటువంటి విషయం. సో అలాగే ఇక గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అని చెప్పారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి జనవరి 26న 4 పథకాలు కొత్తవి అమలు కానున్నాయని, ఆ తర్వాత ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా అన్ని పథకాలు గ్రామ సభల్లో ఒకేసారి చర్చించి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పినటువంటి విషయం. సో ఇది అలాగే ఇక ఎవరి మీద కక్షపూరిత కేసులు ఉండవు అని కరాఖండిగా చెప్పినట్టు విషయం. ఇక మరొక వార్త చూస్తే ఎందుకంత కడుపుమంట అంటే జర్నలిస్టుల అని అంటేనే
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కడుపు మంట తయారైపోయింది. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రచురిస్తుంటే చూపిస్తుంటే ఎందుకంత కడుపు మంట అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అన్నటువంటి విషయం ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి వార్త కనబడుతుంది. నేడు జర్నలిస్టులు ప్రజలకి ప్రభుత్వాలకి అనుసంధానంగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు చేరవేసే విధానాన్ని తమ భుజాల మీద ఎక్కించుకొని ఎన్నో సాహసాలను కూడాను ఫేస్ చేసుకుంటూ ముందుకు నడిచేటువంటి జర్నలిస్టుల మీద కేసులు ఉంటే సమాజానికి ఏమాత్రము బాగుండదు, ప్రభుత్వాలకు కూడా ఎంతవరకు సమంజసం కాదు, వారికి కూడాను అన్ని విధాల ఇబ్బందులే తప్ప మరొకటి ఉండదని చెప్పేసి తెలిపేటటువంటి వార్త. దాని మీద హరీష్ రావు ఫైర్ అయినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. జనగామ జిల్లాలో జర్నలిస్టు గిరిజనుడు రాజ్ కుమార్ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజల అభిప్రాయాలను యథాతథంగా తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తే ఎందుకంత కడుపు మంట అంటూ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా జర్నలిస్ట్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. మీ దుర్మార్గ పాలన మీద అన్ని వర్గాల ప్రజలు దుమ్మెస్తు పోస్తున్నదని, ఇది వాస్తవం కాదా, దీన్ని యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తారని చెప్పి నిలదీశారు. ఇక ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులైనటువంటి జర్నలిస్టులను కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడం ఇందిరమ్మ రాజ్యంలో నిత్య కృత్యం కావడం ఇది శోచనీయమని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల పాత్ర చాలా విశిష్టమైనది. వారు లేనిదే ప్రజాస్వామ్యం నడవాలంటే చాలా కష్టమైనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి దాంట్లో జర్నలిస్టుల మీద ఇట్లా కక్షగట్టి వారి మీద చర్యలు తీసుకోవడం శోచనీయం. సో అది ఏమాత్రము సమంజసం కాదని చెప్పేసి ఇక్కడ తెలియజేసేటువంటిది. ఇక మరొకటి చూస్తే కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది విధ్వంసం అని చెప్పేసి కవిత చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే విధ్వంసం అనేది రాజకీయ వారి యొక్క వ్యక్తిగత కారణాల వల్ల జరిగేటటువంటి కార్యకలాపాలు కాబట్టి అది దీనిలో ఉందా లేకపోతే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి వ్యాఖ్యల పట్లనే ఇటువంటి చర్యలు అనేవి జరుగుతుంటాయి. సరే, ఏ రకంగా ఎప్పుడైతే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మీద దాడి చేశారా మరి ఏం చేశారా ఒకసారి వార్త చూద్దాం. మా జోలికి వస్తే తగిన మూల్యం చలించుకోక తప్పదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక చేస్తున్నటువంటి వార్త. సో ఏందా హెచ్చరిక చూస్తే బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి జిల్లా కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు, ఫర్నిచర్ని అంతా ధ్వంసం చేశారు. ఆ తర్వాత దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం. ఇక తమ పార్టీ అదే ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఈ ద్వేషం, హింస, విధ్వంసం ఉందని మరోసారి రుజువైందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే దమ్ము లేకనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఇక కాంగ్రెస్ నాయకులకు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరించారు. సో అవాక్కులు చెవాక్కులు పేరుతో ప్రజల్లో ఒక రాజకీయమైనటువంటి ఆవేశాలకు గురి చేసేటువంటి విషయాలు ఏ పార్టీ నాయకులకు కూడా తగదు. కాకపోతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పాలిస్తున్నటువంటి తీరు మీద వారు చేసే పనులను వ్యతిరేకిస్తూ విమర్శించి చేసేటువంటి విధానం సరైనది, కానీ వ్యక్తిగత విమర్శలకు పోకూడదు. సమాజంలో ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదని చెప్పేసి విషయము. సో మరొక వార్త చూద్దాం. 2-3 రోజుల్లోనే ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అన్నటువంటి వ్యాఖ్యలు. టీచర్ ఎమ్మెల్సీ పోస్ట్ ఖాళీ ఉంది, దాని ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి వార్త. ఇక రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని టీబీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. 2-3 రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయని, కరీంనగర్కు చెందిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందని చెప్పారు. ఇవాళ గాంధీభవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఏబీసీసీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చారని, అందరి రిపోర్టు కేసీ దగ్గర ఉందన్నారు. నెలాఖరులో కార్పొరేషన్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం చేయబోతున్నామని,
పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే ఈ పదవులు దక్కబోతున్నట్టుగానే మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి వ్యాఖ్యలు. సో ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక ఎటకేలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారబోతున్నట్టుగానే సంకేతాలు వచ్చాయి. ఇక ఆయన ఆ విషయం మీద పార్టీ త్వరలో మాట్లాడబోతున్నట్టుగా చెప్పేటువంటిది. సో నగరంలో నకిలీ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ల కలకలం రేగుతుంది. దానికి సంబంధించినటువంటి వార్త కనబడుతుంది. నకిలీలు అంటేనే తెలంగాణకు అడ్డగా మారింది. ఏ ఆహార పదార్థమైన చూసుకున్నా కూడాను నకిలీలు తయారవుతున్నాయి. ప్రభుత్వాల యొక్క నిఘా అనేది కొరవడింది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. అధికారులు ఏ మేరకు ఇప్పటి వరకు చూస్తే ఎంతవరకు నకిలీ వస్తువులను తయారు చేసి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నటువంటివి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వాటి మీద ఏ మేరకు నిఘా ఉందనేది ఇక్కడ తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేటువంటి వారి మీద ఒక కనీసం ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. వార్తాపత్రికల్లో మీడియాలో వస్తే కానీ ఆదరబాదరగా కేసులు బుక్ చేయడం, ఇన్స్పెక్షన్లు చేయడం, నిఘా పెట్టడం అనేది జరుగుతుంది. కానీ దాని పట్ల ఏమాత్రం శ్రద్ధ అనేది కనబడతలేదనేది ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయమే. సో మరొకటి చూద్దాం. దళిత అథ్లెట్పై 60 మంది లైంగిక వేధింపులు, కేరళలో 40 మందిపై కేసు నమోదు, 15 మంది అరెస్ట్. ఇది సిగ్గుచేటు అయినటువంటి విషయం. ఒక దళిత మహిళ మీద ఇలాంటి అథ్లెట్ మీద లైంగిక వేధింపులు జరగడం, కేరళలో 40 మంది మీద కేసు జరగడం, అసలు భారతదేశంలో మహిళలు అంటేనే ఇంత చులకన భావంతో చూస్తున్నటువంటి ఇట్లాంటి దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విషయం తెలిస్తే చాలు కఠినంగా వారిని అదుపులో తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కేరళలో దారుణ సంఘటన బయటకు వచ్చింది. 18 ఏళ్ల దళిత అథ్లెట్ మీద దాదాపు 60 మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 5 ఏళ్లుగా ఈ దారుణాలను అనుభవిస్తూ వచ్చిన ఆ యువతి చివరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి 62 మంది అనుమానితులను గుర్తించారు. 40 మంది మీద కేసు నమోదు చేశారు. ఇంతటి దుర్మార్గమైనటువంటి పనికి ఒడగట్టినటువంటి వారి మీద చాలా శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే చట్టాలు చాలా సమగ్రంగా పనిచేస్తున్నాయి. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. మహిళలు మైనర్ల మీద కానీ ఎటువంటి అఘాయిత్యాలు కానీ నేరాలు పాల్పడ్డ వారి మీద చాలా కఠినమైనటువంటి శిక్షలు ఇప్పుడు తయారైనాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కూడాను మహిళలు అంటే ఒక భద్రతా భావం కలిగించేటువంటి దిశగా ప్రతి ఒక్కరూ చేయాలి. పోలీసులు అందుకు చాలా కఠినంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక మరొక వార్త చూద్దాం. అలిపిరిలో చిరుత సంచారం, రోడ్డు దాటుతుండగా చూసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి భయంతో బైక్ తోటి డివైడర్కు ఢీకొట్టి ఆ తర్వాత గాయాల పాలైనటువంటి విషయము. సో ఇటీవల తరచుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పాదచారులు నడిచేటువంటి నడకదారులు కూడాను అనేక రకాలుగా వన్య మృగాలు అక్కడ సంచరిస్తూ వారి కంట కనబడము, తర్వాత దేవస్థానం వారు వచ్చి వారిని రక్షించడం అనేవి తరచూ జరుగుతున్నాయి. నడకదారిన ప్రయాణం వెళ్ళేటువంటి భక్తులందరూ జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఇక మరో వార్త, కొత్త బిల్డింగ్లోకి ఏఐసిసి ఆఫీసు ఈ నెల 15 సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుందనేటువంటిది వార్త. 150 ఏళ్ల చరిత్ర గల ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కొత్త కార్యాలయంలోకి వెళ్ళిపోతుంది. 15 ఏళ్ల పాటు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ హోదాలో ఈ నెల 15న సోనియా గాంధీ ప్రారంభించనున్నట్టుగా తెలిపేటువంటిది. సో ఎటకేలకు పాతది వీడి కొత్తది రాబోతుంది. ఆ కొత్త భవనంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి నేతలందరూ సమగ్రమైనటువంటి నూతనమైనటువంటి ప్రజాసేవకు అంకితమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోవాలని చెప్పి ఆశిద్దాం.